బాధ్యత మర్చిపోయారు. జవాబుదారీతనం లేదు. ప్రజా సమస్యల్ని గాలి కుదిలేశారు. ఏ ప్రజా సమస్యలు ఉన్నా అవి మేమే అసెంబ్లీలో మా ఎన్డీఏ ఎమ్మెల్యేలే చర్చిస్తున్నారు. అసెంబ్లీ సమావేశాల్ని అర్థవంతంగా చాలా చక్కగా ముందుకు తీసుకెళ్తున్నాం. ఈరోజు సూపర్ 6 పథకాలు సూపర్ హిట్ అయినాయి. ప్రజల్లో ఎన్డీఏ పాలన గురించి, చంద్రబాబు గారి పాలన గురించి ప్రజలు చాలా గొప్పగా చెప్పుకుంటున్నారు. అయితే యూరియా డిఏపీలు అందలేదని అసత్య ప్రచారాలు చేసేవాళ్ళు ఏదైనా రావాలా, అసెంబ్లీకి రావాలా, చర్చించాలా. ఏ సమస్యలైనా అసెంబ్లీలో చర్చించడానికి మేము సిద్ధమని చెప్పాము. కావాల్సిన సమయాన్ని కూడా ఇస్తామని చెప్పాము. ఎందుకంటే ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఉంటే మాకు కూడా బాగుంటుంది, సభ అర్థవంతంగా ఉంటుంది. జీతాలు తీసుకుంటున్నారు, హౌస్కి రావట్లేదు. ఏమి పద్ధతి, ఏం న్యాయంగా ఉంది? అంటే వాళ్ళ నియోజకవర్గాల్లో సమస్యలే లేవా? అంటే ప్రజా సమస్యలు వాళ్ళకి పట్టవా? కాబట్టి బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నటువంటి వైసీపీ ఎమ్మెల్యేలు ఆత్మపరిశీలన చేసుకోవాలి. మిమ్మల్ని గెలిపించింది దేనికి? ప్రజలు అసెంబ్లీ ఎగ్గొట్టమని, ఖాళీగా తిరగమని, దీనికైనా? రోజు నిత్యం అసత్య ప్రచారాలు చేస్తే మీరు హౌస్కి వచ్చి మాట్లాడితే నిజాలు తెలుస్తాయి. ప్రభుత్వం వైపు నుండి అన్ని సమస్యలకి మేము సమాధానం చెప్తాం. ఈరోజు జిఎస్టీ మీద చర్చ నడుస్తూ ఉంది అసెంబ్లీలో. కేంద్ర ప్రభుత్వం జిఎస్టీ గ్రాస్టికల్గా బ్రహ్మాండంగా పేద ప్రజలకి, మధ్యతరగతి వాళ్ళకి అవసరమైన అనేక అంశాల మీద చాలా పర్సంటేజ్ తగ్గించారు. జిఎస్టీ పర్సంటేజ్ తగ్గించారు. కేంద్ర ప్రభుత్వం, మోడీ గారి ప్రభుత్వం చాలా చక్కగా ప్రజలకు మేలు చేశారు. సో ఇది ప్రజలందరూ అభినందించదగ్గ విషయం. దాని మీద ఈరోజు అర్థవంతమైన చర్చ ఈరోజు అసెంబ్లీలో జరుగుతూ ఉంది. ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఎవరు కూడా లేకపోవటం, ఏ అంశాల మీద చర్చకు కూడా వాళ్ళు రాకపోవటం సిగ్గుసేటు. ఈరోజు అసెంబ్లీ నుండి పారిపోవటమే. అంటే వాళ్ళలాగే మేము సంస్కారహీనంగా ఉండం. మేము ప్రతిపక్ష ఎమ్మెల్యేలు వచ్చినా గౌరవిస్తాం, సమయం ఇస్తాం. మా స్పీకర్ గారు కూడా సమయం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. సో హౌస్ ముందాగా జరగాలి. ఇంకా అర్థవంతమైన చర్చ నడవాలంటే ప్రతిపక్ష ఎమ్మెల్యేలు కూడా బాధ్యత వ్యవహరించాలి. ఈరోజు ప్రతిపక్ష ఎమ్మెల్యేలు బాధ్యత లేకపోవటమే, బాధ్యతాయుతంగా ఉండకపోవటమే దీనికి కారణం. సో భవిష్యత్తులైనా వస్తారని ఆశిస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి ట్వీట్ చేశారు, ఏదైతే వాళ్ళు ప్రభుత్వంలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చారో కానీ అవి లాక్కుంటుంది కూటమి ప్రభుత్వం, ఇదేనా పేదలకి మేలు చేసేది అని జగన్మోహన్ రెడ్డి ట్వీట్ చేశారు. ఎక్కడా లాక్కోవట్లేదు. అందున ఇప్పుడు ప్రజలకు ఇచ్చిన స్థలాల్ని, వైసీపీలు ఇచ్చిన స్థలాన్ని ఎవరు తీసుకోవట్లా. సమాధుల దగ్గర ఇచ్చినవి మాకు ఎందుకని చెప్పేసి ప్రజలు భావిస్తున్నారు. శ్మశానాల దగ్గర, వాగుల్లో, వంకల్లో ఎక్కడో పనికిరాని కాడ ఇచ్చారని చెప్పేసి ప్రజలు ఆవేదన పడుతున్నారు. ఒక్క సెంట్ ఎందుకు, బాత్రూమ్ కూడా, బెడ్రూమ్ కూడా సరిపోయినటువంటి పరిస్థితి, బాత్రూమ్లు కూడా సరిపోయిన పరిస్థితి. చంద్రబాబు గారు చెప్పినట్టు 3 సెంట్లు గ్రామాల్లో ఉంటే చాలా బాగుంటుందని చెప్పేసి ఈరోజు ప్రజలందరూ భావిస్తున్నారు. అందుకే మాకు 1 సెంట్ తీసుకోండి, మాకు 3 సెంట్లు ఇవ్వండి, టౌన్లో అయితే 2 సెంట్లు ఇవ్వమని చెప్పేసి స్వచ్ఛందంగా ప్రజలే మాకు వద్దని చెప్పేసి, గతంలో ఇళ్ల స్థలాలు మాకు వద్దు అని చెప్పేసి ప్రజలు తిరస్కరించారు. అంటే వైసీపీ ప్రభుత్వ నిర్వాహకం ఎలా ఉందో దీన్ని బట్టి తెలుస్తుంది. అసెంబ్లీకి రాకుండా జీతాలు తీసుకోవటం ఎంతవరకు కరెక్ట్ అంటారు ఎమ్మెల్యే? ఏమండి, బుద్ధున్న వాళ్ళు ఎవరైనా అసెంబ్లీకి రాకుండా జీతాలు తీసుకుంటారండి? వస్తారు, దొంగతనంగా ఏదో ఇక్కడ సంతకం పెట్టిపోతారు. కనీసం హౌస్లో కూడా రారు. కొన్నిసార్లు ఈ విధంగా ఊరికి సంతకాలు పెట్టి వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి వైసీపీ వాళ్ళు. సో ఇది సరైన విధానం కాదు. అంటే ప్రతిపక్ష హోదా కావాలంటున్నారు, అలాగే సమయం కూడా మీరు సక్రమంగా ఇవ్వట్లేదండి. అసలు వస్తేగా సమయం ఇస్తారా లేదో తెలిసింది. మేము స్పష్టంగా చెప్తున్నాం, మా ఎన్డీఏ ప్రభుత్వం అంటే సభలో కూడా సభా మర్యాదలు పాటిస్తాము. ప్రతిపక్షాలను కూడా, ప్రతిపక్ష ఎమ్మెల్యేలు కూడా గౌరవిస్తాము. ప్రతిపక్ష హోదా అంటే అది ప్రజలు ఇచ్చేదండి, అదేమన్నా అడుక్కుంటే వచ్చేది కాదు. అలాగే అందులో ఇవ్వడానికి అది రాజ్యాంగపరంగా మా చేతిలో లేనిది. ప్రజలు ఇచ్చే గౌరవం ప్రతిపక్ష హోదా.
గతంలో ఆయనే చెప్పాడు కదా జగన్మోహన్ రెడ్డి, అది ఇన్ని నెంబర్కి తగ్గితే ఉండదు, 23 సీట్లు తగ్గితే ప్రతిపక్ష హోదా కూడా ఉండదు మీకు అని చెప్పేసి ఆయనే మాట్లాడాడు కదా ఆయన నోటి ద్వారా. మరి ఈరోజు ఎలా మాట్లాడతాడు? రాజ్యాంగం కల్పించిన హక్కుల్లో ప్రజలు మీకు అధికారం ఇవ్వలేదు, ప్రతిపక్ష హోదా మీకు వేస్ట్ అనుకున్నారు, ప్రజలు ఇవ్వలేదు. దాని గురించి ఎందుకు? ప్రతిపక్ష ఎమ్మెల్యే హోదా ఉందిగా, కనీసం దాన్ని వినియోగించుకోండి మీరు. సో అర్థవంతమైన చర్చలకి సిద్ధం రమ్మని కోరుతున్నాం. థ్యాంక్ యూ.